నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ లైవ్. నేను ప్రియా కౌశిక్. నాతో పాటు ఉన్నారు ఫాదర్ ఆఫ్ మనీ మంత్ర డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, యాజ్ యూజువల్ మనం ఎపిసోడ్లోకి వెళ్ళే ముందర ఒక్కసారి క్లాసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయా అనేది చెప్పిన తర్వాత మన వ్యూవర్స్ కోసం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఓకేనమ్మా. ఇప్పుడు మనకి 2023 విజయవాడలో ఇప్పుడు 18th నవంబర్ ఉందండి. అలాగే మనకి హైదరాబాద్లో రెగ్యులర్ క్లాస్ వచ్చి 26 తారీఖు ఉంది నవంబర్. అలాగే బెంగళూరులో క్లాస్ వచ్చి మనకి 3 డిసెంబర్లో ఉందండి, 3rd డిసెంబర్. మనకు స్పెషల్ క్లాస్ అనేది ఒకటి చెప్పుకున్నాం మనం. మనకు ఆ స్పెషల్ క్లాస్ అనేది ఆల్రెడీ చాలామంది ఎన్రోల్ అవుతున్నారు. గత ఎపిసోడ్లో కూడా చెప్పుకున్నాం. వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. స్పెషల్ క్లాస్ వచ్చి హైదరాబాద్లోనే ఉంటుందమ్మా, 10th డిసెంబర్ ఉంటుంది. అలాగే మనకు రాజమండ్రిలో క్లాస్ వచ్చి 24 డిసెంబర్ ఉంటుంది. ఓకే సార్, ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే స్పెషల్ క్లాస్ అని మనం స్పెషల్ క్లాస్ ఉన్నప్పుడు చెప్తాము, కానీ కొత్తగా మళ్ళీ చూసే వాళ్ళకి స్పెషల్ క్లాస్లో ఏముంటుందో ఒక 2 లైన్స్లో చెప్పారా? ఓకే అమ్మా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనకి రెగ్యులర్ క్లాస్ ఏదైతుందో ఆ రెగ్యులర్ క్లాస్తో మనం ధనవంతులు కావచ్చు, లేదా డబ్బు సంపాదించవచ్చు, మనకు కావాల్సిన కోరికలని మనం తీర్చుకోవచ్చు. అయితే అది ఎప్పటికీ స్టాండ్ బైగా ఉండాలి కదా. మనం ఏం చేస్తామంటే కొన్ని రోజులు పాటిస్తాం, తర్వాత మళ్ళీ దాన్ని జోలికి పోము, తర్వాత మళ్ళీ అప్ డౌన్ అవుతాయి. అర్థమైందా? లైఫ్ అనేది అప్ డౌన్ అవుతుంది. అలా కాకుండా స్టేబుల్గా ఉండడానికి మనకు స్పెషల్ క్లాస్లో కంప్లీట్ సబ్జెక్ట్ అనేది డెప్త్గా ఉంటుంది. ఇంకా మనకి స్టాండ్ బైగా ఉండడానికి దాంట్లో చాలా చిట్కాలు ఉంటాయి. అలాగే సబ్జెక్ట్ కూడా చాలా స్టాండర్డ్గా ఉంటుంది. ఒక్కసారి స్పెషల్ క్లాస్ వస్తే ఏమవుతుందంటే మనకి ఇక లైఫ్లో మళ్ళీ ఎత్తుకునే పరిస్థితి ఉండదు. ఇక ఓకే, మొత్తం ఓపెన్ అయిపోతుంది సబ్జెక్టు. దాంట్లో మనకి టైం కూడా ఎక్కువ ఉంటుంది. అది సబ్జెక్టు మనకి రాసుకోవడం కూడా చాలా ఉంటుంది. ముఖ్యంగా స్పెషల్ క్లాస్కి వచ్చేప్పుడు ఏం చేయాలంటే 2 రోజుల ముందు రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, చాలా ఉంటుంది సబ్జెక్ట్ రాసుకునేది. అలా కంప్లీట్ స్పెషల్ క్లాస్ అంటే స్పెషల్గానే ఉంటుంది. రైట్. అవును, ఎంతైనా నార్మల్ క్లాస్కి స్పెషల్ క్లాస్కి డిఫరెన్స్ ఉంటుంది కదా. సో మన వ్యూవర్స్కి కూడా ఈ విషయం కొత్త వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, తెలిస్తే ఇంకా తొందరగా ఎన్రోల్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇంకా వీలైతే ఓ పని చేయండి, రెగ్యులర్ క్లాస్ ఒకటి అటెండ్ చేయండి. ఎందుకంటే రెగ్యులర్ క్లాస్ అటెండ్ చేస్తే మీకు స్పెషల్ క్లాస్ చాలా చక్కగా అర్థమవుతుంది. డిఫరెన్స్ కూడా తెలుస్తుంది, అర్థమవుతుంది. రైట్. ఇప్పుడు మీకు మేధావులు అనుకుంటే వచ్చేయండి డైరెక్ట్. మేము అర్థం చేసుకోగలుగుతాం అనుకుంటే డైరెక్ట్ వచ్చేయండి. వీలైతే ఒక స్పెషల్ క్లాస్ రెగ్యులర్ క్లాస్ ఒకటి అటెండ్ చేస్తే మీకు దీని గురించి పరిజ్ఞానం అనేది ఇంకా తొందరగా ఈజీగా రీచ్ అవుతుంది. రైట్. 40th ఎపిసోడ్లో మనీ మంత్రాలో ఏం తెలుసుకోబోతున్నాం సార్? ఇక్కడ ఏం జరుగుతుందమ్మా అంటే మన జీవితంలో మనం చాలా విషయాల్ని కోల్పోవడం కానీ, లేదంటే మనకు మనమే నర్వస్ కావడం అనేది జరుగుతుంది. ప్రతి విషయంలో నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, అవును, ఓకే, నేనే ఎందుకు ఇలా ఉన్నాను, నేను ఎందుకు ధనవంతుడిగా కాలేకపోతున్నాను, లేదంటే నేను ఎందుకు డబ్బు సంపాదించలేకపోతున్నాను, లేదా నాకే ఎందుకు లభించడం లేదు. లేదా ఇప్పుడు ఒక 10 మంది ఉన్నారు, ఇంటర్వ్యూకి వెళ్తారు. ఇప్పుడు మీరు మంచి యాక్టివ్గా ఉన్నారు, మీకు అంత నాలెడ్జ్ ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూలో వేరే వాళ్ళు సెలెక్ట్ అవుతారు, వేరే రిటర్న్ అవుతారు. అప్పుడు నాకు ఇంత నాలెడ్జ్ ఉంది కదా, నేనే ఎందుకు ఇలా అయ్యాను. ఓకే, ఒక వస్తువు ఉంది, అది ఎంతో కాంపిటీషన్ ఉంది, మనం కూడా వెళ్ళాము, మన దగ్గరకు వచ్చేసరికి అయిపోతుంది అది. అవును. అలా ఎన్నో మన జీవితంలో ఎక్కడ చూడు అసంతృప్తి అనేది చూసాం మనం. ఎందుకు అలా జరుగుతుంది మీ జీవితంలో? ఇప్పుడు ఒక క్యూ ఉంది, ఆ క్యూలో కూడా మనం నిల్చున్నాం. మనం ఏమనుకుంటామంటే ఆ పక్క క్యూ తక్కువ ఉందని చెప్పేసి మనం పక్క లైన్లోకి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందంటే కరెక్ట్ మీ దగ్గరికి రాగానే ఈ లైన్ ముందుకు వెళ్ళిపోతుంది. అయ్యో ఇక్కడ ఎందుకు వచ్చాను అనుకుంటాం. అనుకున్న తర్వాత సరేలే అని మీరు అలాగే ఉంటారు. కరెక్ట్ మీ దగ్గరకు వచ్చేసరికి అంటే టికెట్ దొరకకుండా పోతుంది. ఇలా మీకే ఎందుకు ఇలా జరుగుతుంది అన్నప్పుడు ఒకసారి ప్రశాంతంగా కూర్చొని ఆలోచించినప్పుడు మీకు బాధ అనిపిస్తుంది. నా జీవితంలో నేను ఎదగలేను, ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాను, 10 ఇంటర్వ్యూలు చేశాను, అయినా నేను సెలెక్ట్ కాలేదు. దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉంది పూర్తిగా. ఇక్కడ ప్రతి దగ్గర ఏమవుతుందంటే తనకు తాను ఆత్మన్యూనతా భావన, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి గురవుతాడు మనిషి. ఎందుకు అలా అవుతుంది, ఎందుకు అతను సాధించలేకపోతున్నాడు, ఎందుకు రీచ్ కాలేకపోతున్నాడు, అతను అనుకున్నది ఏదైతుందో ఈ విషయంలో మనం ఆలోచించినప్పుడు, మన సబ్జెక్ట్ పరంగా ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే తన జీవితంలో ఏనాడు కూడా అతను సంపూర్ణతను కోరుకోలేదు. అర్థమైంది? సంపూర్ణత కోరుకోలేదు కాబట్టి అన్ని మధ్యలోకి వచ్చి వెళ్ళిపోతున్నాయి, లేదా మధ్యలో ఆగిపోతున్నాయి, లేదా ఇతనికే ఏది కావట్లేదు, ఇతనికే ఏది లభించట్లేదు. అర్థమైందా? అలాగే ఇంకా కొన్ని విషయాలు తీసుకున్నప్పుడు, ఒక వ్యాపారాన్ని కూడా తీసుకున్నప్పుడు, ఒక వ్యాపారాన్ని పెట్టాడు, లాస్ అయిపోయినాడు, మళ్ళీ ఇంకో వ్యాపారం పెట్టాడు, అది లాస్ అయిపోయాడు. ఇప్పుడు ఏమవుతుందంటే కొందరు దగ్గర వెళ్ళి మనం అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే నీ యోగంలో లేదు, లేకపోతే నువ్వు నష్టజాతకుడు, ఇట్లాంటివి చెప్తారు. నీ కర్మ ఫలితం అని చెప్తారు. ఇవన్నీ ఉండవండి. కర్మ ఫలితాలు, నష్టజాతకాలు ఇట్లాంటివి మన సబ్జెక్ట్లో ఏమి ఉండవు. ఎందుకంటే మీ తలరాతను మీరే మార్చుకుంటారు కదా. ఆ ప్రయత్నం చేయండి ఇప్పటి నుంచి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఎక్కడైతే ఏదైతే కాదు,
లేదు పోదు అనే సబ్జెక్ట్ మన సబ్జెక్ట్లో లేదు, ఈ మాటలు మన సబ్జెక్ట్లో లేవు. అది వింటుంటేనే చాలా ఇప్పుడు అనిపిస్తుంది మీకు. స్టార్టింగ్లో ఏంటంటే అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు దాదాపు మనం ఇన్ని ఎపిసోడ్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనకు కూడా వినాలనిపించట్లేదు కదా, ఆ వాక్యాలు నెగిటివ్ వర్డ్స్ వినాలనిపించట్లేదు. ఎందుకంటే ఎందుకు అనిపించట్లేదు అంటే మీ మనసు దీనికి అలవాటు పడిపోయింది, పాజిటివ్నెస్కి అలవాటు పడిపోయింది. ఒక మంచి కోరుకున్న తర్వాత మళ్ళీ చెడు ఎవరు కోరుకోరు. ఎందుకంటే జీవితంలో ఒక మంచి జరిగింది తర్వాత వెనక్కిపోవాలని ఎవరు అనుకోరు కదా. కాబట్టి ఏంటంటే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇక నుంచి మీరు ఏం చేస్తారంటే ఏదైనా సరే నాకే లభిస్తుంది, ఎక్కడైనా సరే నేనే ముందు ఉంటాను, నేను ఎక్కడున్నా సరే నాకు ఆ విషయం అందజేస్తుంది. ఇట్లాంటి వాక్యాలని మెల్లిమెల్లిగా అలవాటు చేయండి మీరు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇంకా సిల్లీగా మనం చెప్పుకోవాలంటే ఒక భోజన పంక్తిలో కూర్చున్నాం మనం, లేదు ఇప్పుడైతే బఫెట్ కాబట్టి మనకేదో అక్కడ చూసాం స్వీట్, అది ఒకటి వేసుకున్నాం తిన్నాం అంత అయిపోయింది. తర్వాత మళ్ళీ లాస్ట్లో ఒక పీస్ తీసుకొని తిందామనే ఒక ఆలోచన ఉంటుంది, బాగుంది కాబట్టి. కరెక్ట్ మీరు వెళ్ళేసరికి అక్కడ అయిపోతుంది. అరే అప్పుడే 2 వేసుకుంటే బాగుండు కదా, ఇది మళ్ళీ అది ఉండదు కూడా. ఇప్పుడు ఏమవుతుందంటే మీరు ఎప్పుడైతే సంపూర్ణత్వాన్ని కోరుకుంటారో అవన్నీ ఫుల్ఫిల్ కావడం మొదలవుతుంది. ఇప్పుడు మీరు దానికోసం ప్రయత్నం చేసే అవసరం లేదు. ఒకటి వేసుకున్నారు మళ్ళీ నేను తీసుకుంటా అనుకున్నారు, మీరు అక్కడ దాకా కూడా పోవాల్సిన అవసరం లేదు. మీ ఫ్రెండ్ కానీ లేకపోతే మీ మిస్సెస్ కానీ ఎవరైనా తోడుగా మాట్లాడుకుంటూ వచ్చేసి ఈ స్వీట్ బాగుందని మీకు వేసేస్తారు. నేను ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చా? చెప్పండి. ఈ సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత మీరు నాకు ఇలానే ఒకరోజు మనం ఈ ఎపిసోడ్లో మాట్లాడుకుంటున్నాం అనమాట. ఏదైనా నీకు కావాలి అనుకుంటే కనుక నువ్వు అది కావాలి అన్నది ఒక డిజైర్ నీ లోపల ఉంటే ఆటోమేటిక్గా నీ దగ్గరకు వస్తుంది అనేది మీరు ప్రతి క్లాస్లో ఎపిసోడ్లో చెప్తుంటారు. నేను అప్పుడు ఎలా అవుతుందిలే అని అనుకున్నాను. ఒకరోజు ఏమైందంటే నీళ్లు పడుతున్నా మా జామ చెట్టుకేమో కాయ ఉంది, నాకు జామకాయ తినాలని ఉంది, నాకేమో అది అందదు, కొడితే కింద పడితే పాడవుతుంది, కానీ అది ఎలా తీసుకోవాలి దొరకదేమోలే అని అనేసి ఇలానే అనుకుంటున్నాను. మా హస్బెండ్ వచ్చి అడిగితే కానీ తెంపివ్వను అతను, అలాంటిది ఆ రోజు అదే పనిగా చూడు నీ కోసం తెంపించానని చెప్పేసి ఇస్తే నాకు మీరే గుర్తొచ్చారు తెలుసా అసలు. అరే సార్ చెప్పిందే అయ్యింది ఇప్పుడు అని అనేసి. సబ్జెక్ట్ అఫ్ కోర్స్ మీరు అంటే సబ్జెక్ట్ అంటే మీరు ఫాదర్ ఆఫ్ మనీ మంత్ర అంటే చాలా మంది కూడా ఏమంటారంటే గురుగారు మీరు మీ యొక్క ఆశీర్వాదం లేకపోతే అంటే మీరు చెప్పడం వల్లే కదా మాకు ఇంత ఇలాంటివన్నీ అవుతున్నాయి. మేము ఈ ప్రాసెస్ లో ఎంత జెన్యూన్ ఉంది దాని గురించి ఆలోచించాలి. సబ్జెక్ట్ ఎంత జెన్యూన్, సబ్జెక్ట్ జెన్యూన్ ఉన్నా మీరు లేనిది మీరు మాకు ఒక మార్గదర్శకత్వం ఇవ్వండి, మేము అలా ఆలోచించలేం కదా. కాబట్టి డెఫినెట్ గా మీ వల్ల పాజిటివ్ థ్యాంక్ యూ యూనివర్స్ అనాలి అనుకున్నాను. నేను కావాల్సింది ఏదైతే లభించిందో అప్పుడు ఏమంటే థ్యాంక్ యూ యూనివర్స్ అనుకోవాలి. నేను మీకు చెప్పాను థ్యాంక్ యూ గురువు గారు అని చెప్పాను. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నేను చెప్తున్నాను థ్యాంక్ యూ యూనివర్స్, ఎందుకంటే అమ్మాయికి జాంపడి తెచ్చిచ్చినందువల్ల ఆయన. థ్యాంక్ యూ. అంటే ఇది అనుకోకుండా జరుగుతుంటాయి ఇవన్నీ. ఏంటంటే ఇప్పుడు మెల్లిమెల్లిగా సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత ఏమైతుందంటే మనకు తెలియకుండానే మనకు సంపూర్ణత్వం అనేది అలవాటు అవుతుంది. ఆ సంపూర్ణత్వంలో ఏమవుతుందంటే లోటు అనేది ఉండదు, సంపూర్ణత్వంలో లోటు ఉండదు. ఇక్కడ ఏం చేస్తుందంటే ఆ సబ్జెక్టు అసమర్థతలో సమర్థతను సృష్టిస్తుంది, అసమర్థతలో సమర్థతను సృష్టిస్తుంది. అలాగే ఎక్కడైతే జీవం లేదో అక్కడ జీవాన్ని సృష్టిస్తుంది. అంటే ఇప్పటిదాకా మనం ఎలా ఉన్నామంటే ఏ కోరికలు లేకుండా ఏ ఆలోచన లేకుండా నిర్జీవంగా ఉన్నాం కదా మనం. మన సబ్జెక్ట్ వచ్చిన తర్వాత అందరికి ఒక ఆలోచింపజేసే విధానాన్ని తెలియజేసాం. ఓహో ఇది ఇంత సులువా, ఇది ఇంత ఈజీయా, ఇది ఎలా పాసిబుల్ అవుతుంది, ఓకేనా. అప్పటి వరకు మనకు తెలియదు, ఊహించుకుంటే వస్తాయి కదా, కూర్చుని దగ్గర డబ్బు ఐశ్వర్యం సంపాదించవచ్చు అనే ఆలోచన ఎవరికి లేదు. మనం ఎప్పుడైతే వీడియోలు స్టార్ట్ చేసామో ఇది ఎంతవరకు నిజమని స్టార్టింగ్లో అందరూ విమర్శించారు, ఇబ్బంది ఏం లేదు, ఎవరికైనా చెప్పండి ఎగ్జాంపుల్. కాబట్టి తర్వాత అర్థమైంది వాళ్ళ జీవితంలో కూడా చాలా అనుభవాలు జరిగినాయి. దీనివల్ల ఏమైపోయిందంటే ఇప్పుడు సబ్జెక్ట్ అనేది చాలా సులువు అయిపోయింది. సంపూర్ణత్వాన్ని అందరూ కోరుకోవడం వల్ల వాళ్ళకి కావాల్సిన వాటన్నిటి పొందుతున్నారు. కాబట్టి ఎప్పుడైతే మీరు లోటులో ఉన్నారో, ఎప్పుడైతే మీరు లోటును చూస్తున్నారో, మీ జీవితంలో ఇది లేదు అది లేదని మీరు బాధపడుతున్నారో, దానికి వ్యతిరేక పదాలని మీరు మెల్లిమెల్లిగా ప్రాక్టీస్ చేయండి. సింపుల్. నాకు ఇది లభించలేదు, ఇప్పుడు ఏమంటారు, లభిస్తుంది. ఆ వాక్యాలు మీరే తయారు చేసుకోవాలి. దీనికంటూ స్పెషల్ సబ్జెక్ట్ ఉంటుంది, కోర్స్ ఉంటుంది అని కాదు, ఓకేనా. క్లాస్లో మనం ఏం చేస్తామంటే వీటికి సంబంధించినటువంటి టెక్నిక్స్, మన పూర్వీకులు ఏం చెప్పారు, మన ఋషులు ఏం చెప్పారు, మన యోగులు ఏం చెప్పారు, పురాణాలు ఇతిహాసాలు ఏం చెప్పాయి, దాంతోపాటు వేదం ఏం చెప్పింది, దాంతోపాటు ఈ సబ్జెక్ట్కి అవి ఎలా అనుసంధానమైనవి, దాన్ని మనం ఇంకా లోతుకు వెళ్ళినప్పుడు మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. అవన్నీ తెలుసుకోవడానికి క్లాస్కి రావాలి. అంతకుముందు మీరు ఏం చేయాలి, ఇది ఎంతవరకు జెన్యూన్, ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది అనే విషయంలో మీ జీవితంలో ఎప్పుడైతే మీరు బాధపడుతున్నారో బాధపడకుండా దానికి వ్యతిరేకంగా అన్నీ నేను పొంది ఉన్నాను, నేను సంపూర్ణంగా ఉన్నాను ఎప్పుడైతే మీరు ఆలోచిస్తారో, నిరంతరం ఆ పదాలు చెప్తారో, మీకు కావాల్సిన
నెగిటివ్ వర్డ్స్ని పాజిటివ్గా చిన్నగా మార్చుకొని చేస్తారో ఖచ్చితంగా మీ జీవితంలో సత్యం జరుగుతుంది, నిజం జరుగుతుంది. మీరు కోరుకున్నామని మీరు పొందడం జరుగుతుంది. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఏమర్థమైంది మీకు? ఏం అర్థమైంది? ఎప్పుడు నెగిటివ్ థింకింగ్ ఉండొద్దు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేనే విక్టిమా అన్న దీంట్లో ఉండొద్దు, విక్టిమ్ కార్డ్ ప్లే చేయొద్దు. అంటే నిరంతరం నువ్వు సంపూర్ణతను కోరుకున్నప్పుడు నీకు ఎలాంటి లోటు ఉండదు. ఎక్కడ కూడా మీరు అది లేదు ఇది లేదు అనేది చెప్పొద్దు. రైట్. నేను అన్ని కలిగి ఉన్నాను, ఒక మాట చెప్తే పోయేది, దాంట్లో ఖర్చు ఏం లేదు కదా, దానికి ఒక సాధన కూడా అవసరం లేదు, అవునా కదా? కాబట్టి మాటే మంత్రంగా మారుతుంది. మనం మణి మంత్రం అని ఎందుకన్నామంటే మనన ఇతి మంత్ర, పదే పదే ఏదైతే చెప్తామో అది మంత్రంగా మారుతుంది. మంత్రంగా మారుతున్నప్పుడు మీరు కోరుకున్నది సాధ్యమవుతుంది. అందుకే మణి మంత్రం అని చెప్పుకున్నాం. మనీ మంత్ర, మాటే మంత్రం. మనం మనీ కదా, మన సబ్జెక్టు మనీ కదా, అందుకని మనీ మనకు రావాలి కాబట్టి మనీ గురించే మాట్లాడతాం మనం. కాబట్టి మనీ మంత్రంగా మారి మన జీవితంలో భౌతిక అనుభవాలుగా మనం ఆనందిస్తాం. రైట్ సార్, చాలా సూపర్గా చెప్పారు. డెఫినెట్గా అందరు కూడా ఇలానే నెగిటివ్ థింకింగ్ మానేసి మాటే మంత్రం, మాటల్ని కొంచెం మాట్లాడే విధానాన్ని మార్చుకుంటే చాలు అన్ని సంపూర్ణత అందుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.